హలో నమస్తే, నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అదే అండి, ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు ఒక స్పెషల్ ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ అయిన స్విట్జర్లాండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఈ స్విట్జర్లాండ్లో ఎక్కడున్నాము అంటే, ఇది ఇంటర్లాకెన్లో ఉన్నాము. ఇంటర్లాకెన్ అంటే చాలా చాలా ఫేమస్. అంటే ఒక్క ప్లేస్ లేదండి, స్విట్జర్లాండ్లో వందలాది ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు. మనకు ఆల్రెడీ నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. అది వేరే ప్లేస్లో, అలాగా ఇది వేరే ప్లేసు. అయితే ఈ ప్లేస్ అయితే ఇంకా అసలు ఎలా ఉంటుందంటే, ఇక్కడ చిన్న 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 ఊర్లు ఉంటాయి. ఆ ఊళ్ళలోని మంచిగా ఇలా రివర్ ఉంటుంది, ఇలా మంచిగా ఉంటుంది. అయితే ఎంత బాగుంటుందంటే, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఎలా వచ్చాను అంటే, మా ఫ్యామిలీ వచ్చిందండి టెక్సస్ నుంచి, యుఎస్ నుంచి సమ్మర్ వెకేషన్కి వచ్చారు వాళ్ళంతాని. అయితే వాళ్ళంతా మా ఫ్యామిలీ మీకు తెలుసు కదా, మా అన్నయ్య వాళ్ళు, మా ఇద్దరు అన్నయ్యలు అదిని, ఎందుకంటే వాళ్ళ హౌసెస్ కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోల్లో చేశాను. వాళ్ళంతా వచ్చారు. ఇప్పుడు మేము 1 by 1 సమ్మర్ వెకేషన్ అంతా వాళ్ళు ఇక్కడే గడుపుతారు. ఇప్పుడు ఈ ట్రిప్స్ అన్నీ మేము వెళ్తున్నాము, అన్ని కంట్రీస్కి వెళ్తున్నాను నేను. అయితే ఈ కంట్రీస్కి వెళ్తున్నా కాబట్టి నేను ఏ ప్లేస్కి, ఏ కంట్రీకి వెళ్ళి అక్కడ ఏ ప్లేస్కి వెళ్తానో అక్కడ అన్ని వీడియోస్ నేను మీకు తీసి పెడతా ఉంటాను. అయితే ఈరోజు మనం మాత్రం స్విట్జర్లాండ్ ఇంటర్లాకెన్లో ఉన్నాము. మీకు ఇంటర్లాకెన్ మొత్తం చూపించాలనుకుంటున్నాను, ఆ చుట్టుపక్కల. అదే కాదు, నేను ఒక ఊర్లో, ఇంటర్లాకెన్లోని ఇంకొక ఊర్లో కొండ మీద స్టే చేస్తున్నాను. ఆ ఇల్లు ఎలా ఉంటుంది, నేను స్టే చేసే ఇల్లు, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, అక్కడే నేను కుక్ చేసుకుని మా ఫ్యామిలీ అందరికీ పెట్టి అక్కడ స్టే చేస్తాను. అది మీకు చూపిస్తాను నేను, సరేనా? నేను కూడా ఆ ఇంటికి వెళ్ళాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా నా వీడియో, ఎక్కడెక్కడ తిరుగుతాను ఏంటి అని, ఫ్యామిలీతో ఎలా గడుపుతాను ఏంటి అని ఎక్సైటెడ్గా ఉన్నారా? సరేనా, చూద్దారా? మరి వచ్చేసేయండి. చూడండి, ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉండబోతున్నాను. అయితే ఈ ఇల్లు ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. అయితే చుట్టుపక్కల ఈ ఇల్లు ఎలా ఉందంటే, చుట్టూ కొండలు ఉన్నాయి, కొండల మధ్యన ఉంది. మనకి ఆల్రెడీ మీకు వీడియోలో బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది ఏంటంటే, ఫుల్ బెల్స్ సౌండ్ వినిపిస్తున్నాయి. ఇక్కడ ఫుల్ గోట్స్ అంటే మేకలు, ఆవులు, వాటి బెల్స్ వినిపిస్తున్నాయి, సౌండ్స్. అసలు ఇక్కడ ప్రశాంతంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కొండలు అవన్నీ చూడండి, ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా? ఈ ఇంటికి మధ్యలో అసలు ఈ చెట్లు, ఇవన్నీ కూడా చెట్ల మధ్యలో ఇగో మేకలు చూడండి, అవి వాటికే బెల్స్ ఉన్నాయి, ఆ బెల్స్ వినిపిస్తున్నాయి. ఇది చూడండి, మొత్తం లొకేషన్ అంతా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అసలు కొండల మధ్య అక్కడక్కడ ఈ వుడ్ హౌసెస్ చూసారా? ఈ వుడ్ హౌసెస్ అన్నీ ఎంత మంచిగా ఉన్నాయో. ఇప్పుడు నేను ఉండేది ఇల్లు ఇది. ఈ ఇల్లు చూడండి, ఈ వుడ్ హౌస్లోనే ఉంటాను. అయితే ఈ వుడ్ హౌస్ ఎలా ఉందో ఏంటో మీకు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను, సరేనా? వచ్చేసేయండి, మరి వెళ్దాం లోపలికి. చాలా బాగుంది. కొంచెం వుడ్ హౌస్ అనగానే కొంచెం ఓల్డ్ లుక్ ఉంటుంది కదా, ఇది ఓల్డ్ లుక్ ఉంది లోపలంతానే. ఇక్కడ బెడ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి ఇది లివింగ్ రూము విత్ డైనింగ్ ఉంది. ఇక్కడ వచ్చి వీళ్ళు కిచెన్ ఇచ్చారు. ఇది కూడా మంచిగా ఉందండి. చూసారా, కిచెన్ అది ఇచ్చారు. స్విట్జర్లాండ్లో అసలు చాలా బాగుంది కదా. ఇంకేముందో చూద్దాం. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఒక బెడ్రూము, ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది.
చూడండి. ఇంకా ఇక్కడ కింద కెల్లార్ ఉంది. ఇది వచ్చి అదే బేస్మెంట్. అయితే ఈ బేస్మెంట్లో ఏముందో ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ వుడ్ స్టెప్స్తోని స్లైడ్స్ ఉన్నాయి, మనం దిగుతున్నాము. వావ్, ఇక్కడ పూల్ టేబుల్ కూడా ఉంది. వావ్, ఇవన్నీ ప్లేయింగ్కి ఎంత బాగా ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇక్కడ టీవీ ఉంది. చాలా బాగుంది, అసలు సూపర్గా ఉంది. ఇది ఎంత డిఫరెంట్గా ఉంది, అంత ఓల్డ్ లుక్, అది అంత చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇది మనం ఒక విలేజ్లో, ఒక చిన్న ఊర్లో, స్విట్జర్లాండ్లో ఒక చిన్న ఊర్లో ఉన్నాం మనం. ఈ ఊర్లో ఈ చిన్న వుడ్ హౌస్, ఈ హౌస్లో ఇప్పుడు నేను స్టే చేయబోతున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇటు నుంచి మనం ఇలా బాల్కనీకి వెళ్ళడానికి, వావ్ బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. చూసారా అసలు ఈ బాల్కనీ ఇదంతా, వావ్. మనం ఇక్కడ స్విట్జర్లాండ్ ఫ్లాగ్స్ పెట్టారు, ఈ ఫ్లవర్స్, వావ్. ఇక్కడ చూడండి మొత్తం సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి మొత్తం సినిక్ అంతా మనకి ఫుల్ కనిపిస్తుంది, ఒక రేంజ్లో ఉంది కదా. నేను ఇలాంటి ప్లేస్లో ఉండడం ఇదే ఫస్ట్ టైము. చూడండి ఎంత బాగుందో, వావ్. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా మంచిగానే. సరే, అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడే నేను స్టే చేస్తా. ఇక్కడ నుంచి నేను ఏ ప్లేసెస్కి వెళ్తానో ఆ ప్లేసెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను, సరేనా? చూడండి, వాళ్ళు ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ పెట్టారు అన్నాను కదా, ఫుడ్ ఐటమ్స్. అందులో మనకి బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్ ఇచ్చారు. చూడండి ఎంత ఫ్రెష్ ఉంది కదా. అది ఎలా ఉందో ఏంటో ఒక పీస్ కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే అన్నీ ఫామ్, ఇవన్నీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆర్గానిక్ ఎగ్స్, ఇవన్నీ ఫామ్, అవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. అంతా మనకి పొలాల మధ్యలో, అంటే చాలా నేచర్ కనిపించే విధంగా ఇది ఉంది. ఎలా ఉంటుంది ఏంటి, ఫ్రెష్ స్విట్జర్లాండ్ స్విజ్ బటర్ అండి ఇది. సూపర్ ఉంది. చాలా బాగుంది అసలు. ఇది గుమ్ముగా స్మెల్ ఒక రేంజ్లో వస్తుంది, బటర్ స్మెల్. మన ఇండియాలో అమూల్ ఎలాగో అలాగా చాలా బాగుంది. దీనికి ఫ్రెష్ హనీ, నాకు హనీ అంటే ఇష్టం, అందుకే హనీతో ట్రై చేస్తున్నా. చాలా బాగుంది అసలు. నాకు ఇది ఇలాగా చూసారా. ఇప్పుడు ఈ బ్రెడ్ తీసుకొని మనం ఇక్కడ ఇలా నేచర్ని చూసుకుంటూ, ఇలా మంచిగా ఇలా నేచర్ని చూసుకుంటూ, చూసారా ఎంత బాగుందో. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది అసలు. చూడండి వెనకాల ఈ నేచరు, అసలు ఇక్కడ ఈ బ్రెడ్ నాకైతే సూపర్ నచ్చింది. నేను ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను మా ఫ్యామిలీ అందరి కోసం. ఇప్పుడు అది కూడా చూద్దాము. మీకు బిర్యానీ అంతా చేసేసి అది కూడా నేను మీకు చూపిస్తాను, సరేనా? సరే, వచ్చేసాను. చూడండి, నేను ఇప్పుడు బిర్యానీకి అంతా ప్రిపేర్ చేస్తున్నా. అంతా మ్యాగ్నేట్ చేసుకుని ఇంటి నుంచి తీసుకొచ్చిందంతా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. చూడండి, నేను ఈ మిక్స్ అంతా ఇంటి నుంచే తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చి ఇక్కడ రైస్ పెట్టేసాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ రైస్ అయిపోతుంది. మనము ఇది అయిపోగానే బిర్యానీ ఇంకా దమ్ పెట్టేద్దాము. రైస్ అయిపోగానే ఇది ఇంక మీకు తెలుసు కదా 75% రైస్ అవగానే ఇంక ఈ మిక్స్లో బిర్యానీకి దమ్ పెట్టేసి ఇంకా వేడివేడి బిర్యానీ ఎలా అయిందో ఏంటో మీకు చూపిస్తాను, సరేనా? చూడండి, ఇప్పుడు నేను దమ్ పెట్టేశాను.
ఏవో ఇంటి నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చని. ఇక్కడ కూడా వీళ్ళు కిచెన్ ఇచ్చారు, చాలా ఐటమ్స్ వీళ్ళు ఇచ్చారు, అంటే సామాన్లు అలాంటివి, ఇలా గిన్నెలు అలాంటివి. కానీ నేను ఇంటి నుంచి తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు దమ్ పెట్టేశాను. బిర్యానీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా వడ్డించాలి. ఓకేనా, మీకు చూపిస్తా అప్పుడు. చూడండి, ఇగో నేను మా అన్నయ్యలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మా అన్నయ్యలతో కలిసి ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా డ్రింక్ చేస్తూ మంచిగా మేము బిర్యానీ తింటూ, అది కూడా చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే స్విట్జర్లాండ్లో. ఈ స్విట్జర్లాండ్ మీ అందరికి ఇష్టం కదా, మీ అందరూ చాలా ఎగ్జైటెడ్గా నా వీడియోస్ అన్ని చూస్తుంటారు కదా, నేను ఎప్పుడు స్విట్జర్లాండ్కి వెళ్తాను ఏంటి అని. మళ్ళీ స్పెషల్గా నాకు మీరు అందరూ కామెంట్స్ కూడా ఇస్తారు. మరి ఈ వీడియోని కూడా చూసి మీరు మంచి కామెంట్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సరేనా? వావ్, చూడండి, నేను ఇప్పుడు ఫ్యామిలీతో మంచిగా ఇలా డ్రింక్ చేస్తున్నాను. కొండల్లో, ఈ చల్లని కొండల్లో అసలు ఎంత బాగుంది, ఎంత మెమొరబుల్, చాలా ఎక్స్పీరియన్స్ కదా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అందులోని మీకు చెప్పాను కదా, నా ఫ్యామిలీ అందరూ వచ్చారు, మా అన్నయ్యలు, మా వదనలు. ఇప్పుడు వాళ్ళందరితో కూడా నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు మన బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. మన బిర్యానీ రాగానే వేడి వేడి బిర్యానీతో ఈ లిలిట్ బెర్రీ డ్రింక్తో అసలు ఎలా ఉంటుందంటే ఇమేజినేషన్ మీరు చేసుకోండి. నన్ను చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మీరు ఇలాంటి సీన్స్ అన్నీ కూడా మనం జనరల్గా ఎక్కడ చూస్తాం, మూవీస్లోనే చూస్తాం. కానీ ఇప్పుడు రియల్గా నేను వచ్చి మీకు చూపిస్తున్నాను. సరేనా? ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోతుంది, అది వచ్చేస్తుంది, మనం ఎంజాయ్ చేద్దాం. సరేనా? చూడండి, మన చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఒకసారి చూడండి, ఎంత కలర్ఫుల్గా. వావ్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇది వేడివేడిగా ఉంది. అసలు ఎప్పుడు తినాలి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా దాంతో ఆనియన్ పెట్టుకుని చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను తినడానికి. ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడ బ్రెడ్, చీజు, ఈ వైను, ఈ రోజ్ వైను, తర్వాత ఇవేంటో మీకు తెలుసా? ఇవేంటంటే రెడ్ కరెంట్ బెర్రీస్ అంట. ఇలా ఎంత చూస్తేనే, ఇవి చూడండి నోరు ఊరుతుంది కదా చూస్తేనే, అంటే ఇంత రెడ్గా. ఇది రెడ్ కరెంట్ అంట. అంటే రెడ్ కరెంట్ అంటే ఎర్రని కరెంటు బెర్రీస్ కదా, ఎంత బాగుందో కదా. అయితే ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ ఇంక తినడానికి ఆకలేసేస్తుంది, ఇంక నేను తినేస్తున్నాను. మా ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తున్నారు, పాపం వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తినాలి. సరేనా? చూడండి, ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన ఇండియన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు, పక్కన అన్ని స్టోర్స్ ఉన్నాయి, స్విస్ స్టోర్స్, అన్ని బెల్స్. ఇక్కడ బెల్స్ చాలా ఫేమస్.
ఇవన్నీని. ఇంకా ఇంకో ఫేమస్ విషయం ఏంటి అంటే ఇక్కడ డీడీఎల్జే మూవీ తీశారు షారుఖ్ ఖాన్ కాజల్. అది మీకు తెలుసు, చాలా ఓల్డ్ మూవీ, చాలా ఫేమస్ మూవీ, చాలా హిట్ మూవీ. అది ఇక్కడే తీశారు. ఆ డైరెక్టర్ స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. రండి మరి వెళ్దాం. ఈ స్టోర్స్ అన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, నా వెనకాలంతా బాగా వాళ్ళంతా చేస్తున్నారు. ఇక్కడ కూడా మనము అది ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చి 180 యూరోస్ ఉంటుంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అయితే మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? ఎందుకంటే ఈ ప్లేస్ ఎంత బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది కదా. ఈ సిటీ అంటే ఈ ఊరు ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మీ అందరికీ నచ్చిందా? అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవీ. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ విడజేన్.